బిడ్డల కొరకు ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది. బిడ్డల కొరకు ప్రార్థన బిడ్డలు పాపం చేస్తారేమని వారి గురించి ప్రార్థన చేయడం అనుకుంటారు. ఎంచేత బిడ్డలు చిన్న పెద్దలు చేశాను ఎవరు వస్తున్న పాపం పడిపోతారేమో అని తండ్రి యొక్క బాధ్యత బిడ్డలు జాగ్రత్త తీసుకోవాలి. వారు పెంచాలి, పెద్ద చేయాలి, వారు చదువు చెప్పించాలి, ఉద్యోగం ఇప్పించాలి, పెళ్లి చేయాలి, తర్వాత మనవరాలు ఎత్తుకోవాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. బిడ్డల వరకు మంచి ఏంటంటే ప్రార్థన చేయండి. చెప్పండి ప్రార్థన చేయాలి. బిడ్డల వరకు బాధ్యత తండ్రి యొక్క బాధ్యత. కానీ ఎంచేత పాపం చేస్తారేమో అని మన బిడ్డలు మనలాగా పైకి రావాలి, అభివృద్ధి పొందాలి, ఆశించబడాలి. వాళ్ళు ఎవరి కాలం పాపం పడిపోకూడదు. అదే ఏది ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎన్ని రకాల ప్రార్థన చేయాలి. ఈరోజు అది అంశం. ఎలా ప్రార్థన చేయాలి, ఎన్ని రకాల ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, అలాగించి ఏ విషయాలు ప్రార్థన చేయాలి, ఏ విషయాల్లో ప్రార్థన చేయాలి. ఆ విషయాలు ఏంటో మనం జ్ఞానం చేసుకున్నా ఇంత మాట చెప్తాను. దయచేసి ఒక 10-15 నిమిషాల తర్వాత వాక్యం వెళ్తాను. చేస్తా దానయ్యా తల్లిదండ్రులు ఏ విధంగా ప్రార్థన మొట్టమొదటి బిడ్డల గురించి మనం ఏం చేయాలి, తల్లిదండ్రులు మనం చేయాలని చూద్దాం. చాలా విషయాలు రాసింది ఇక్కడ. బిడ్డలు దేవుని వరకు విద్యల గురించి కూడా ప్రార్థన చేయాలి. మొట్టమొదటి బిడ్డలు దేవుని వరకు విద్యల గురించి ప్రార్థన చేయాలి. చాలామంది బిడ్డలు మరి దేవుని వరకు విద్యలవరు, తల్లిదండ్రులకు విద్యలవరు. కొంతమంది ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు తిరగబడతారు, తల్లిదండ్రులు దూషిస్తుంటారు. అది కాకుండా దేవునికి విద్య రావాలి, తల్లిదండ్రులకు విద్య. దాని గురించి ప్రభావం నా బిడ్డలకు విద్యను నేర్పించండి, నా బిడ్డలకి విద్యను కలిగించండి. నేను మొట్టమొదటి ప్రార్థన చేయండి. రెండో ప్రార్థన ఏం చేయాలంటే మాట్లాడి రెండో ప్రార్థన ఏంటంటే భయభక్తులు కలిగి ఉండేది. భయభక్తులు కలిగి ఉండేది కలుగు. మరి యోగు కూడా తన బిడ్డలు దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, ఏ పాపం చేయకూడదు, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి ఒక గొప్ప ఆశతో యోగు ప్రార్థిస్తారు. అలాగే మనం కూడా మన బిడ్డల వరకు భయము భక్తి. ఈరోజు యవనస్తులకి భయం అంటే భక్తిని భయం ఉండదు, తల్లిదండ్రులు భయం ఉండదు, అనంతరం భయం ఉండదు, దేవుడిని భయం ఉండదు. కొంతమంది భక్తి ఉంటారు, పాటలు పడతారు, వాద్యాలు వాయిస్తారు, చక్కగా చాలా జాగ్రత్త ఉంటారు. చర్చకు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత భయము భక్తి ఏమవుతుంది, భక్తి ఏమవుతుందో చెప్తుంది. కనుక దయచేసి గమనించండి. మనం ఎక్కువ చేస్తే బిడ్డలు భయభక్తులతో భక్తి విషయంలో, ఈ కుటుంబ విషయంలో, అన్ని విషయాలు కూడా బిడ్డలు భయభక్తులతో ఎదగాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే తర్వాత మూడోది స్నేహితులు ప్రార్థన చేయాలి. బిడ్డలు మన ఎవరు ఎదిగిన తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు స్నేహితులు చాలామంది ఎవరి బిడ్డలు ఏం చేస్తారు, స్నేహితులకు ఏం చేస్తారు, స్నేహం చేసి పాడవుతున్నారు కదా. అదేవిధంగా మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తన స్నేహితులతో స్నేహం చేసి ఎరిమి చేసుకుని చాలా బాధపడ్డాడు. కానీ స్నేహితుడు నేను చాలా మంది చెప్పేస్తాను, స్నేహం నీ స్నేహం అంటే దుష్ట సాంగత్యం మంచినటువంటిది, దుష్టుతో స్నానం చేయకుండా ఉండాలి బాబా. నా బిడ్డలు దుష్టుతో సాంగత్యం చేయకుండా ఉండాలి బ్రో. మంచి వారితో సహవాసం చేయాలి. నా బిడ్డలు మంచి స్నేహితులు కాదు. ఇలా చాలా మంది చేస్తానే తల్లి ఏం చేస్తానండి, నా కొడుకు పాడైపోతున్నాడు స్నేహితులు తిరిగి, నా కొడుకు పాడైపోతున్నాడు, నా కూతురు పాడైపోతుంది స్నేహితులు తిరిగి నేను బాధపడతాను. చాలా మంది అలా బాధపడకుండా ఉన్నారంటే నేనేం చేయాలి, పిల్లలు స్నేహం ఎవరితో స్నేహం చేస్తారు నాకు కనిపెట్టాలి. తల్లిదండ్రులు నీవు మంచి వాళ్ళతో స్నేహం చేస్తుందా, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తుందా, అది నువ్వు కనిపెట్టాలి. మన బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తాను అర్థంగా కొంతమంది పిల్లలు పట్టించుకోదండి. పర్లేదు ఈ వస్తే చేయకపోతే ఎప్పుడు చేస్తారు. ఒక అమ్మని అడిగాను, అమ్మ మీ కొడుకు అలా చేస్తున్నారు, కాలేజీ వాళ్ళు దేపట్ల పిల్లని నేను చూశాను అంటే ఊరుకొని అడిగాడు, ఈ వస్తే ఏం చేయకపోతే ఎప్పుడు చేస్తారు అంటే అక్కడ తెచ్చుకొని చెక్కిస్తాం. ఈ ఇంట్లో ఎగిరిపోయి చెప్పున్నాను, అమ్మాయి గోడతో స్నేహం చేస్తాం తప్పు అమ్మంటే ఈ వస్తే చేయకపోతే ఎప్పుడు చేస్తారు అన్నది. నెత్తిమీ చెంగేసి ఏడుతుంది. ఇప్పుడు నేను స్నేహితులు నెక్స్ట్ స్నేహితులు చూడే స్నేహితులు చేసుకుని జాగ్రత్త ఉన్నారా. ఆ రోజు స్నేహితుడు గద్దితే బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పి గద్దితే ఎక్కడ పారిపోతారు, భయం గద్దిని బుద్ధి ఎక్కడ పారిపోరు. నువ్వు అనుకుంటే వాళ్ళు ఎక్కడ పారిపోరు.
మేము భయపడుతున్నాం. స్నేహితుల గురించి దుష్ట స్నేహితులు మంచి స్నేహం చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. తర్వాత సుబుద్ధి, మంచి బుద్ధిలో ఉన్నది. సుబుద్ధి గల బాధ ఏంటి? దేహక దానం. సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి. ఏంటి మంచి బుద్ధి? ఏ బుద్ధి అని చెప్పండి? మంచి బుద్ధి. మంచిది మన వ్యక్తి మంచి బుద్ధితో ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. మంచి బుద్ధితో ఉన్నట్టే మనకి ఏం చెప్పాలి? ప్రార్థన చేయండి బాబు, వాకి చదువుకుండా నాకు కూడా గుడికి రండిరా అని చెప్పాలి. గుడికి వస్తారు, మంచి బుద్ధి వస్తుంది. తీసుకురావే గణపతి వదిలిపెట్టారు, ఇంటారు వదిలిపెట్టదు అన్నా. అది ఎప్పుడు వస్తాయండి? అది బాగా ఉంటే మంచి అది బాగా వచ్చేస్తారు. కొంతమంది పిల్లలు ఉన్నారు కానీ తల్లితో రాదు. తండ్రి భయపడిపోయి వచ్చేస్తారు. అలా కాదు, తల్లి భయపడి తండ్రి భయపడినా లేకపోయినా ఉన్నా కానీ నేను ప్రతి వారు కూడా మీతో పాటు బిడ్డలు తీసుకురాలి. అప్పుడే బుద్ధి దేవుడు మారుస్తాడు. దేవుని వాక్యం బుద్ధిని మారుస్తాడు. దేవుడితో హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపకము వచ్చింది. ఆ బుద్ధిలో నుంచేపు కూడా తిరిగాడు, పాడైపోయాడు. అప్పుడు నేను ఆఖరికి స్నేహితులు వదిలిపెట్టేశారు, అందరూ పెట్టేశారు. అది ఏం చేయాలంటే అది బుద్ధి వచ్చింది. బుద్ధి రావాలంటే తండ్రి జ్ఞాపకాలు, తండ్రి దేవుని మందిరం. దేశంతో హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో ప్రభు నా జీవితం సహాయం చేయండి. ఎప్పుడు సుబుద్ధి ఎప్పుడు వస్తుంది? యథార్థంగా కలిగిన వారికి సుబుద్ధి వస్తుంది. యథార్థం పిల్లలు ప్రభా యథార్థం కలిగి చేయండి. మన వద్ద మంచిగా తిరుగుతున్నారు కొడుతున్నారు ఇంట్లో తిరగబడుతున్నారు. బయటికి వెళ్తే మరి తినమంటారు, అయ్యా శ్రమించాలి. మరి మంచి యథార్థమైన బుద్ధి దయచేయండి. యథార్థం అంతే. యథార్థంతో దేవుని కనుగొంటారు. దేశంతో హల్లెలూయా. మన పెట్టి యథార్థంగా ఉండాలి. ఇంట్లోనే యథార్థంగా ఉండాలి, ఈ రోజు కూడా యథార్థంగా ఉండాలి అని ప్రార్థించండి. యథార్థత దేశంతో హల్లెలూయా. దాని ఏం కలిగినాడు? యథార్థ కలిగినాడు. దాని యథార్థత నీతి కలిగినాడు. దాన్ని యవనస్తుడు. అదే సుబుద్ధి కలిగినాడు యవనస్తుడు. అది దాని కన్నా ఆరోగ్యం రాసుకుంటారు. కానీ యథార్థత కలిగి ఉన్నాడు కాబట్టి మంచి బుద్ధి కలిగి ఉన్నాడు కనుక దాని ఏం చేయండి? దేశంలో రాజు అయిపోయాడు. దేశంతో హల్లెలూయా. అదే మన బిడ్డలు పైకి స్థితి రావాలి. స్థితికి రావాలి కనుక మన జీవితంలో నా జీవితంలో నేను సహాయం చేయండి. అలాగే మన వ్యక్తిగత జీవితం అంతే. మన బిడ్డలు పరిచయం చేయాలి. తల్లిదండ్రులు పరిచయం చేయాలి. తల్లిదండ్రులు బలంగా ఉన్నారు, వాళ్ళు సహాయం చేయాలి. మనం ఏమన్నా ప్రభా నా బిడ్డలకు పరిచయం నేర్పించండి అయ్యా. పరిచయం మరి మొదటి సమయాలు కన్నా ఒకటో ఉంటుంది ఏమంటుందంటే మొదటి సమయాలు కన్నా 2వ ప్రజావాక్యంలో 18వ వాక్యంలో బాల్యం నుండి ఆయన దేవుని మందిరంలో పరిచయం చేయొచ్చు. నేను బాల్యం నుండి అన్న తీసుకొచ్చి వదిలిపెట్టేసి పాలు పెట్టినారు. మందిరం పరిచయం చేయొచ్చు. నేను వాళ్ళ సమయం మందిరం పంపించి అరే బాబు పాపగారి మందిరం పరిచయం బా యొక్క సాపలే చదువు అని దేవుని పరిచయం కొరకు వాళ్ళు ప్రోత్సహించాలి. ప్రోత్సహిస్తున్నావా? పంపరా మంది పంపను పరిచయం చేసుకోన్నారు. నేను పరిచయం చేయించుకొని రాలేదు కానీ పరిచయం చేయడానికి నేను వచ్చాను. పరిచయం చేయించారు పిల్లలు, పరిచయం చేయించారు. నేను మరి తెలుసు వెళ్ళేవాడిని. అక్కడ ఏం చేశానంటే నేను చెప్పులు కాపులో నేను అదే నేను ఉద్యోగస్తున్నప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను. ఆ చెప్పులు తీసి ఒక అల్లవాళ్ళలో పెట్టుతుండేవాడిని. పరిచయం ఒకవేళ ఎవరు లేకపోతే నేను చీపులు తీసేసేవాడిని పెళ్ళిలో. కానీ మీరు ఏం చేస్తుంది? మీ బిడ్డ పరిచయం కూడా వాడండి. ఇంట్లో పరిచయం కాదు, వీళ్ళు అందరూ ఏం చేస్తుంటే అక్కడ ఆంటీ ఇంట్లో అన్న పరిచయం చేయాలి, సాయం చేయాలని ఆ పక్కింటి ఆంటీని అడుగుతారు కానీ అమ్మని అడగడు. అమ్మ ఏం చేయాలి, ఏం సాయం చేయాలి అని అడిగి కానీ మంచి ముందు మీకు నేర్పుతారు. ఇంట్లో ఏం పరిచయం చేయడు. ఇంట్లో మాకు ఆంటీ ఇంట్లోనా ఉన్నా ఏం సాయం చేయనా విడిపో తీసుకున్నారు ఖర్చుపోయి తీసుకున్నారు అని అడుగుతాడు. పక్కన ఇంట్లో పరిచయం ఇంట్లో అడిగాడు. అడుగుతారా? అదేనండి గవర్నమెంట్ కొందరు. కానీ మీరు ఏం చేయాలంటే వాళ్ళకి పరిచయం నేర్పించాలి. దేశం హల్లెలూయా. అప్పుడు ఏంటి? చిన్నప్పుడు పరిచయం చేశాడు. పెద్ద దిగిన చూడండి మొదటి సమయం కదా పెద్ద నక్షత్రం
చిన్నప్పుడే తలుచుకోండి. సమయాలు మొదటి 3:3 మొదటి సమూయేలు 3:3 అండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు అరుదు, ప్రత్యక్షముగా తరచుగా తటస్థించలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మంత్రి సంబంధున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచాను. అతడు, చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా చిన్నప్పుడు పరిచయం చేశాడు. పెద్దదిన తర్వాత అతను స్వరమైన దేవుడి స్వరమైన తర్వాత అది గొప్ప ప్రవక్త కూడా సమకూడదు. గట్టి చెప్పడం పెద్ద ప్రవక్త అయిపోయాడు సమయం. చిన్నప్పుడు చదువు. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. పెద్దవాడు అయిన తర్వాత ఏమిటండి? ప్రవక్త అయిపోయాడు. చిన్నగా ఉన్నప్పుడు నా బిడ్డకి ప్రార్థన చేయి. నా కొడుకు సుఖంగా నా పెద్ద కావాలి, దేవుని సార్ పెద్దలు చేయాలి. పెద్ద ప్రవక్త అయిపోయాడు. నీ బిడ్డ చిన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నావా? పెద్ద అంతే ప్రార్థన చేయాలి. పెద్దగా చెప్పావా? నా కొడుకు పెద్దోడు అయ్యాడు, దేవుని మందిరం వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, వారికి మారుమనసు ఉండాలి, గొప్ప ప్రవక్త గొప్ప వ్యక్తి కావాలి అని ప్రార్థన చేస్తున్నావా? చేసావా? తీసిరా పెద్ద జనపదం అన్ని వచ్చి వదిలేసేస్తా. అది పెద్ద చలి చెప్తాను సార్ అని ఎక్కడ వెళ్తున్నా ఏం చేస్తున్నా తెలియదు. ఊరు తిరుగుతారు, గాడి దాకా ఊరు తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త, నీ వ్యక్తిగా జీవితం ప్రభా, నా వ్యక్తిగా జీవితం నా బిడ్డ నీకు బాధ్యత ఉంది. నీ బిడ్డ ఈరోజు నా భాగం ఏంటంటే ఈ యొక్క మెసేజ్ సోదరు దూరకొస్తాను ఎక్కడన్నా సరే ఈ వ్యక్తిగా జీవితం ఈ మందిరం నుండి దేవుని వాక్యం ఈ మందిరం కూర్చుని ఈ ఆదివారం దేవుని పాట పాడు, ప్రజల పాట పాడు, మంచిగా స్థితించావు, మంచిగా ఆరాధన చేస్తావు. కానీ నీ బిడ్డ గురించి ఏం చేస్తున్నావు? నీ బిడ్డ గురించి తీసుకుని శ్రద్ధ ఏంటి? నీ బిడ్డ గురించి ఏమైనా ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళు పాప పడిపోకుండా నీ బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నావు. నువ్వు చేసుకున్నావు, కానీ నువ్వు చేస్తే కదా నీవు అసలు నువ్వే చేసుకెళ్ళిపోతున్నావు. నువ్వే నిద్రపోతుంటావు, సమయం ప్రార్థన చేయలేకపోతున్నావు. నువ్వు గొప్ప ప్రార్థన పరులు అయితే నీ బిడ్డ కూడా గొప్ప వ్యక్తి అవుతారు. చేస్తే నువ్వు ముందు ప్రార్థన పరులు కావాలి. బాబు కొన్నాక ముందు మీరు ప్రార్థన పరులు కావాలి. నాకు తీరుకోలేదండి, ఉద్యోగం అండి, లేదా వ్యాపారండి అని నేను ప్రార్థన చేయలేకపోతున్నాం. పొద్దున ఎట్లా అంతే ప్రార్థన చేస్తుంటే మధ్యాహ్నం చేయగలుగుతున్నా, అర్ధరాత్రిగా ప్రార్థన చేయగలుగుతున్నా. నువ్వు ప్రార్థన పరులు అయితే నీ బిడ్డ గొప్ప శిక్షణ వస్తారు. దేశ ప్రార్థన గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. ప్రార్థన గొప్ప దేవుని తీసుకొస్తుంది. ప్రార్థన శక్తి నీ బిడ్డకి ఏం తీసుకుంటాం, ఏం సరి తీసుకున్నాం. కానీ ఈ మాట దేవుడు దీవించుకాక చిన్న ప్రార్థన చేద్దాం. కడిమేశ్వరం బ్రహ్మేశ్వర ఇప్పుడు గన్న స్థితి వల్ల చెల్లించిన జీవితాన్ని ఈ యొక్క మాట బిడ్డ విన్నారు. తల్లిదండ్రుల బాధ్యత కొన్ని విషయాలు విన్నారు. ప్రభావ నేను ఇప్పుడు సాంతి విన్న మాటలు కొత్త బతికిని బిడ్డకి శ్రద్ధ తీసుకుని బిడ్డ రక్షణ నుంచి మార్మల్స్ని పశ్చాత్తాపగించి మంచిగా ఎదుగు గురించి చేసిన ప్రార్థనలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సాధించండి. కుటుంబంలో గమనించిన తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసి తల్లిదండ్రులకు ప్రార్థనలు కావాలని ఆశిస్తూ నేను నా మాట ముగిస్తున్నాను తండ్రి. ఆమె ఇప్పుడు మా తండ్రికి దేవుని కృప యేసుక్రీస్తు పరిశుద్ధ కృప తండ్రి మనందరికీ తోడైంది కాక. ఇట్లు మీ సోదరుడు మిస్టర్ జి సుందరరావు గారు, మీ సోదరుడు మిస్టర్ జి సుందరరావు గారు, పేరాజుపేట, కాకినాడ, ఏపీ, ఇండియా. మీ గట్ బస్ కావాలి. సీ అగైన్. ఆమీన్. 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 ఇంకా ముందు